ఏపీలో కల్తీ మద్యం నివారణకు చర్యలు. ఎక్సైజ్ సురక్ష యాప్ను ఆవిష్కరించిన చంద్రబాబు. సమగ్ర విచారణకు సిట్ ఏర్పాటు. విశాఖలో ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్కు శంకుస్థాపన చేసిన లోకేష్. 10 ఏళ్లలో హైదరాబాద్ స్థాయికి అభివృద్ధి చేస్తామని ప్రకటన. ఋషికొండ ప్యాలెస్ ను వినియోగంలోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు. ఈ నెల 17న జాతీయ అంతర్జాతీయ సంస్థలతో చర్చలు. బీసీ కోటాపై తెలంగాణ పార్టీల మాటల యుద్ధం. చిత్తశుద్ధి చాటాలని ప్రభుత్వానికి విపక్షాల సవాల్. కట్టుబడి ఉన్నామన్న కాంగ్రెస్. ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2కు రామరెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెడతామన్న రేవంత్. 24 గంటల్లో ఉత్తర్వులు ఇస్తామని తుంగతుర్తి సభలో వెల్లడి. బీహార్లో ఎన్డీఏ పక్షాల మధ్య ఖరారైన సీట్ల సర్దుబాటు. చెరో 101 స్థానాల్లో పోటీ చేయనున్న బీజేపీ, జేడీయూ. 29 చోట్ల లోక్ జనశక్తి పోటీ. పాక్ ఆఫ్ఘన్ సరిహద్దుల్లో భీకర పోరు. పాకిస్తాన్ వైమానిక దాడులపై తాలిబన్ల ప్రతీకారం. 58 మంది జవాన్లను చంపామని ప్రకటన. గాజాలో కాల్పుల విరమణ ఒప్పందంపై రేపు సంతకాలు. ఈజిప్ట్ షర్మ్ ఎల్ షేఖ్లో సమావేశానికి రావాలని మోదీకి ట్రంప్ ఆహ్వానం.